హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది అసలు వీడియోస్ పెట్టగా, నాకు కుదరట్లేదు. ఇంక ఈ రోజు ఈ వీడియో ఏంటంటే, నేనైతే మహాకుంభమేళాకైతే వెళ్తున్నాను. అక్కడి నుంచి ఇంకా చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి కదా, కాశీ అలాగే అయోధ్య, వాటిని కూడా ప్లాన్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ కుంభమేళాకి వెళ్ళడానికి ఒక 5 days అలా అయితే మేము ట్రిప్ అయితే పెట్టుకున్నాం. దానికి ఇలా బట్టలు అవన్నీ అయితే సర్దుకుంటున్నాం. మేము ఏంటంటే ఆదివారం మధ్యాహ్నం బస్సు ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం, మధ్యాహ్నం 3కి అలాగా. మళ్ళీ వెళ్ళేసరికి మండే ఈవినింగ్ అలా అయితే అయింది. సో అది ఫ్రెండ్స్, మహాకుంభమేళానికి మేము ఎలా వెళ్ళాము, ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నాం, అక్కడ ఎలా ఉంది అంటే చాలామంది క్రౌడ్ ఉంది అది అంటున్నారు కదా, ఎలా ఉంది అనేది నేను వీడియో కంటిన్యూలో అయితే చెప్తాను. అలాగే ఎవరెవరు వెళ్తున్నాం ఏందనేది కూడా నేనైతే చెప్తాను. కంటిన్యూ వీడియోలో అయితే మీకే అర్థమైపోయింది. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకైతే నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయితే అవుతుంది. నేను ఇప్పుడు ఇంక బట్టలు అయితే మడత పెట్టేసేసుకుంటున్నాను. నేను 12 కల్లా అలాగా విజయవాడలో అయితే ఉండాలి, 1 కల్లా ఉండాలి ఇప్పుడు 11:30 అలా అయింది. బట్టలు మడతేసేసుకొని అంటే బట్టలన్నీ పెట్టేసేసుకొని లగేజ్ అంతా సర్దేసేసుకొని ఇంక బయలుదేరటమే. ఇంట్లో పనులు కూడా అన్నీ అయిపోయినాయి. పిల్లల్ని ఎవరిని తీసుకొని వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ 5 daysకి అయితే ఆల్మోస్ట్ చేసి అయితే పెట్టాను. ఏమన్నా తినేవి అలాగే కొంచెం కారపళ్ళు పచ్చళ్ళు అన్నీ అయితే చేసి పెట్టాను, ఇంకో వాళ్ళకైతే ఏం ఇబ్బంది లేకుండా ఉండడానికి. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి. హాయ్ చెప్పండి. పిల్లల్ని తీసుకొని వెళ్ళట్లేదు ఎందుకంటే చాలా దూరం జర్నీ కదా, అందులో ఫస్ట్ టైం నేను కూడా చేయడం. ఇంకా పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని పిల్లల్ని తీసుకొని వెళ్ళట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఇంక ఇంట్లో ఏంటంటే బట్టలు ఇవన్నీ సర్దేసేసుకొని, ఇంట్లో పిల్లలు 2 ఉంటున్నారు కదా, అదే మా వారికి ఒక 2-3 days సరిపడా కొంచెం దోసపిండి కొంచెం కారపళ్ళు అలాంటివన్నీ ప్రిపేర్ చేసి, ఆ రోజు తినడానికి ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేసి ఇంకా నేనైతే స్టార్ట్ అయ్యాను. నేనైతే రెడీ అయిపోయాను. హాయ్ అండి, నేనైతే రెడీ అయ్యాను. ఇంకా మహాకుంభమేళానికి వెళ్ళడానికి ఎలా ఉండిద్ది ఏందనేది చూడాలి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇలాంటి ఏంటంటే ఎప్పుడో వస్తాయి కదా, మా అబ్బాయి కొంచెం హెచ్చరిక చేస్తాడు అంతే. ఇంకా లంచ్ అయితే చేయలేదు, ఆల్రెడీ పిల్లలకి మా వారికి అయితే చేసి పెట్టాను. నేను ఏంటంటే విజయవాడ వెళ్తున్నా కాబట్టి కొంచెం ముందైతే వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ఇంకా అటు నుంచి అటు వెళ్దామని లంచ్ అయితే చేయలేదు. సో అది ఫ్రెండ్స్, ఇంకా బయలుదేరటం. ఇప్పుడు టైం వచ్చేసేసి 1 అలా అయితే అయింది టైము. వీడియో అయితే కంటిన్యూ అయింది, చూసేయండి. ఇంక నేను రెడీ అయ్యి మధ్యాహ్నం 11కి అలా అయితే స్టార్ట్ అయ్యాను. 3:30కి అయితే 11కి అని ఎందుకు అనుకుంటున్నారా, అక్కడ ఏంటంటే అమ్మవారి టెంపుల్కి వెళ్దాము, చాలా దూరం అయితే వెళ్తున్నాం కదా, ఇంకెట్లాగే విజయవాడ వెళ్తున్నాను కదా, అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంక బస్కి అయితే ఎక్కేద్దాము. ఇంక అక్కడే లంచ్ అయితే చేసేద్దామని. ఇంక నేనేం పెద్ద లగేజ్ కూడా ఎక్కువేం తెచ్చుకోవట్లేదు, జస్ట్ బట్టల వరకే. వెనకాల మా పాప ఏమో సైకిల్ వేసుకొని వస్తుంది, ముందు మా బాబు సైకిల్ వేసుకొని వచ్చేసాడు. ఇంక నన్ను ఏంటంటే ఇక్కడ కంచించర్లో మా వారు పిల్లలు అందరూ బస్సు అయితే ఎక్కించేశారు. ఇంక నేను అక్కడ ఏంటంటే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను, అక్కడ వీడియో అయితే తీయలేదు. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకొని, ఇక్కడ బస్ స్టాండ్ పక్కన కాళీమాత టెంపుల్ ఉంది కదా, అక్కడైతే ఇచ్చారు మనకి బస్సు ఎక్కడానికి. ఇంకా అక్కడికైతే వచ్చాను. వాళ్ళు 3:30 అనేసరికి నేను 2:30 కల్లా వచ్చాను. ఇంకా మా తోడుకోళ్ళు లక్ష్మక్కకు ఫోన్ చేస్తే వాళ్ళైతే బయలుదేరారని చెప్పి ఇంక వాళ్ళు కూడా బయలుదేరారు. ఇంకా 3:30 కాస్త టైము 5 అలా అయితే అయింది. బస్ కొంచెం టైం అయితే పట్టింది, ఆలస్యమైంది. ఇంకా బస్సు ఎక్కేసేసి నేనేం తేలేదు, మా తోడుకోవాలి అన్నీ లక్ష్మక్కే తెచ్చింది. స్నాక్స్ కొంచెం వండుకొని వచ్చాయి అవన్నీ కూడా. ఇంకా కొంచెం మధ్యాహ్నం కూడా నేనేం పెద్ద ఏం తినకపోయేసరికి ఆకలి అయింది, పెద్ద ఏం తినాలనిపించలేదు. కొంచెం లైట్గా ఏదో రైస్ తిన్నాను ఇంకంతే. అందుకని స్నాక్స్ అవి అయితే తింటున్నాను నేను, లక్ష్మక్క, మా తోడుకోళ్ళు. మేము ముగ్గురం బాగా ఎంజాయ్ చేసాము. లక్ష్మక్క కూడా మాతో బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా కొంచెం అలా సరదాగా మాట్లాడుకున్న తర్వాత టీకాలు ఆపారు బస్ వాళ్ళు. ఇంకా టీకాలు ఆపితే మనకి హైదరాబాద్కి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు టీకాలు ఆపితే టీ అయితే తాగేసాము. ఇంకా హైదరాబాద్ వెళ్ళే దారిలో ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ అయితే తగిలింది. మేము ఫస్ట్ వేరే రూట్ నుంచి వెళ్తారని అనుకున్నాను, లేకపోతే నేను అసలు కంచించర్ల దగ్గర బస్సు అయితే ఎక్కాను. ఎందుకంటే కంచర్ల మీద నుంచే బస్సు వెళ్ళింది, నాకు తెలియలేదు ఇక్కడ ఇటు సైడ్ నుంచి వెళ్ళిద్దని, లేకపోతే ఇక్కడ ఎక్కేదాన్ని నేను. ఇంకా రామోజీ ఫిలిం సిటీ ఎట్లాగో మనం చూడలేము, బయట నుంచి అయితే చూసాను. చాలా వెహికల్స్ ఆగున్నాయి, ఎన్ని ఉన్నాయో. ఆగి నైట్ కదా, ఇంకా ఎక్కువ కలర్ఫుల్గా బయట నుంచి చాలా బాగుంది. ఇంకా లోపలైతే సూపర్ ఉండిద్ది అంటే చాలామంది చూసిన వాళ్ళు చాలామంది చెప్పారు. ఇంకా సో అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యి, ఎందుకంటే ఇలా హైదరాబాద్ దాకా
ఎక్కే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారంట. ఇంకా అక్కడక్కడ ఆపుకొని ఇంకా బస్సులు ఎక్కిస్తూ ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, మా అనుష మొఖం పేక్కపోయింది పాపం. ఇప్పుడు టైం నైట్ 11 అయింది. ఇప్పుడు తింటున్నాం డిన్నర్. మేము మా అక్క చేసుకొని వచ్చింది పలావు అలాగే పన్నీర్ కర్రీ. సో అది ఫ్రెండ్స్ టేస్ట్ చూడు ఎలా ఉంది. టేస్ట్ అక్క చేస్తే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ దానికి వంకలు పెట్టే పని అయితే అలా చెప్పకపోతే మళ్ళీ రెండోసారి చేయదు అక్క. చాలా బాగుంది. కాకపోతే బాగా టైం పట్టింది డిన్నర్కి. అది అంతే, ఆకలంతా చచ్చిపోయిన తర్వాత తింటాం. సో అది ఫ్రెండ్స్, ఇంతకు మీరేం డిన్నర్ చేశారు కామెంట్ చేయండి. ఈ వీడియో రేపు వస్తుంది, ఇప్పుడు రాదులే, రేపే కామెంట్ చేయండి. ఇంకా డిన్నర్ తినేసి ఇంకా ఆ రోజు అయితే పనుకున్నాం. ఇంకేందంటే మాకు సీట్లు పక్క పక్కన రాలేదు, బ్యాక్ సైడ్ అలా వచ్చింది. ఇంకా నిద్రలేసి అయితే మార్నింగ్ మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాము. బస్ అయితే ఆపారు, ఎందుకంటే బ్రష్లు చేసి టిఫిన్లు అయితే చేయడానికి. మేము బ్రష్లు చేసి టిఫిన్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. ఎంత జర్నీ, ఫస్ట్ టైం నేను ఇంత జర్నీ అయితే చేస్తున్నాను నా లైఫ్లో. ఎప్పుడు ఇంత లాంగ్ జర్నీ అయితే చేయలేదు. ఎప్పుడైనా మార్నింగ్ ఎక్కి ఈవినింగ్ అలా దిగే జర్నీనే చేశాను. సో అది ఫ్రెండ్స్ నా జర్నీ ఎక్స్పీరియన్స్ అంతా వీడియోలో అయితే చెబుతాను. నాకైతే చాలా బాగుంది ఈ జర్నీ, చాలా బాగా నచ్చింది. ఇంకా అందులోనూ మన మహాకుంభమేళానికి వెళ్తున్నాం కదా, ఇంకా బాగుంది. వీడియో అయితే కంటిన్యూ అయితే ఫ్రెండ్స్, మళ్ళీ బ్రేక్ చేసి తినేటప్పుడు మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఇంక వీళ్ళు ఏంటంటే బస్సులో మాతో పాటు వచ్చిన వాళ్ళు, వీళ్ళు విజయవాడే ఉండేది. వాళ్ళు ఏంటంటే ఇదివరకు కూడా చాలా సార్లు అయితే ఇలా ట్రిప్పులకి అయితే వెళ్ళారంట. మన సైడ్ ఫుడ్ లాగా అయితే ఉండదు అది ఇదని చెప్తున్నారు. ఇంకా మేము బ్రష్లు అవి చేసి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత బస్సు అయితే స్టార్ట్ అయింది. ఇంకా అక్క ఏంటంటే పులిహోర, చపాతీలు, దోశలు, కొంచెం పచ్చడి అవన్నీ అయితే తెచ్చింది. ఇంకా అవి కూడా అయితే తినేసాము. మార్నింగ్ పెద్ద ఎక్కువ ఏం తినలేదు, ఎందుకంటే నైట్ తిన్నది ఏమైందంటే మేము నైట్ తినేసరికి 11 అలా అయింది కదా టైము. కొంచెం మార్నింగ్ తినాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇంకా సరే ఏదో అన్నట్టు కొంచెం అయితే తినేసాము. కొంచెం తినేసేసి బస్సులు అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది ఏంటంటే సగానికి సగం మంది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు ప్రిపరేషన్, అది ఫుడ్ ప్రిపరేషన్ అంతా. మేము కూడా అలాగే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం కదా, చాలామంది పరిచయం అయ్యారు అందరూ తెలుగు వాళ్ళందరూ. ఇక్కడ ఆంటీ వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళందరూ అయితే ముందే ఫుడ్ అయితే తెచ్చేసేసుకున్నారంట. వీళ్ళు ఏం ఫుడ్ అని అడుగుతుంటే చెప్తున్నారు బటర్ నాన్స్, పన్నీర్ కర్రీ అవన్నీ చెప్తున్నారు. ఇంక నేను కూడా అక్క ఏం తెచ్చినావు అంటే చూపిస్తుంది అక్క. ఇంకా అవి తినేసేసి నేను మా తోడుకోళ్ళు అక్క మేమైతే తినేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. బస్సులో పెద్ద పనే ఉండిద్ది, తింటాం, రెస్ట్ తీసుకోవడం, ఫోన్లు, వీడియోస్, మూవీస్. నేను ఆల్రెడీ ఏంటంటే ఒక సినిమా అయితే డౌన్లోడ్ చేసుకుని వెళ్ళాను, 4 hours మూవీ. ఆ 2 days అయితే నేను ఈ బస్సు ఎక్కినంతసేపు కొంచెం బోరు కొట్టినప్పుడల్లా ఆ మూవీ చూస్తూనే ఉన్నాను. ఆ మూవీ ఫైనల్గా బస్సు దిగేలోపు అయితే ఎండ్ అయితే చేశాను. ఇంకా పులిహోర తిన్న తర్వాత కాఫీ కూడా ఏంటంటే అక్క బయట అయితే తీసుకుంది, కాఫీ కూడా తాగేసేసి రెస్ట్ అయితే తీసుకున్నాం. కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మధ్యప్రదేశ్ అక్కడైతే చాలా ఆపడానికి మధ్యాహ్నం కూడా లంచ్కి ఏంటంటే చాలా చోట్ల చూశారు. ఒక చోట అయితే ఆపుదామని చెప్పారు. చాలా బాగా ఎంజాయ్ చేసిన జర్నీ, ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు బస్సులో అందరూ. నేను కూడా ఫస్ట్ టైం కదా ఇంత లాంగ్ జర్నీ, మా తోడుకోళ్ళు కూడా ఫస్ట్ టైమే, అంటే అంతకు ముందు వెళ్ళిందంట కానీ ఇంత చాలా లాంగ్ జర్నీ తను కూడా ఫస్ట్ టైమే. పిల్లల్ని కూడా ఎవరిని తీసుకొని రాలేదు కదా, మేము అయ్యేసరికి ఓన్లీ 3 అయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఆల్రెడీ లక్ష్మక్క ఇవన్నీ చాలాసార్లు అయితే వెళ్ళొచ్చింది. ఇప్పుడు మాతో పాటు మహాకుంభమేళాని ఇప్పుడు రావడమే తను. కాశీకి అలా చాలా టైమ్స్ అయితే వెళ్ళొచ్చింది. ఇంకా మధ్యాహ్నం ఏంటంటే ఒక చోట అయితే దాబాలు అయితే ఆపారు. అక్కడ ఆపితే ఫుడ్ అసలు చాలా చండాలంగా ఉందంట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెబుతున్నారు వీళ్ళు. ఇక్కడ తీసుకొచ్చి వేడి పప్పు వేసి మనకి ఇచ్చేస్తారు. సో అది ఫ్రెండ్స్ తినలేకపోతున్నా, అందుకని మళ్ళీ వేరే దానికి వెళ్తున్నా. అక్కడ కూడా చూడాలి ఎలా ఉండిద్ది ఏందనేది. అంతే మన కుంభమేళకి వచ్చి మన తెలుగు వాళ్ళ కష్టాలు ఇవి. ఇంకా అక్కడే ముందు ఇంకో చోట ఆగి కొంచెం లంచ్ అయితే చేసేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. మేము ఈవినింగ్ 6 అయితే అయింది ప్రయాగరాజ్ వచ్చేసరికి. ఇంకా అక్కడ ఏంటంటే లోపలికైతే వెళ్ళనివ్వట్ల బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ని. అక్కడి నుంచి ఆటోలు ఎక్కి అయితే వెళ్ళాలంట. ఇంకా బస్సులో వచ్చిన మన వాళ్ళందరూ అయితే బాయ్ చెప్పారు. అంతేనా మన తెలుగు వాళ్ళు కదా, ఎక్కడున్నా కలిసిపోతాం తొందరగా. అందరూ బాగా కలిసిపోయారు. అందరూ బాయ్ చెప్పిన తర్వాత అక్కడ లోకల్ ఆటోని అయితే మాట్లాడుకొని, ఆల్రెడీ లక్ష్మక్క ఏంటంటే ముందే రూమ్ బుక్ చేసేసింది మాకు తెలిసిన వాళ్ళ ద్వారా, అందుకని మాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే
కాకపోతే అక్కడ ఆటో వాళ్ళు ఏంటంటే మేము తీసుకొని వెళ్ళమన్న రూమ్కి కాకుండా వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ బాగుంటుంది అని చెప్పారు. కొంచెం అయితే మోసం చేస్తారు అక్కడ, మనం జాగ్రత్తగా ఉండాలి, కొత్త ఏరియాలో కొత్త చోట. ఇంకా ఫైనల్గా అయితే మాకొద్దు, మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నామంటే ఇక్కడ మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. సో రూమ్ అయితే ఇదే. ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గర అమ్మవారి టెంపుల్, మహాశక్తిపీఠం అమ్మవారి టెంపుల్ అవన్నీ దగ్గరే ఉన్నాయి. హాయ్ అండి, ఫైనల్గా అయితే ప్రయాగ్రాజ్ వచ్చాము. రూమ్ కూడా ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు అసలు ఇబ్బంది లేదు. రూమ్ కూడా చాలా బాగుంది, నీట్గా. సో ఇంక మేము ఫ్రెష్ అయ్యి బయటకు అయితే వెళ్తాము. ఏసీ లేదట, మనకి ఫ్రిడ్జ్ కూడా ఉంది రూమ్లో, అసలు ఇబ్బంది ఏమి లేదు. ఫైనల్గా అయితే వచ్చి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంత లాంగ్ జర్నీ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు నేను. నాకు ఈ జర్నీ లైఫ్ లాంగ్ గుర్తుండిద్ది, అందులో మహాకుంభమేళా. సో అది ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళాము, మేము ఎప్పుడు స్నానానికి వెళ్ళాము, అంటే ప్రయాగ్రాజ్లో ఎక్కడికి వెళ్ళాము, అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేసింది. సో ఇంతవరకు అయితే ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.